కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దేశ స్వాతంత్ర్యం కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయనటువంటి వాళ్ళు ఇవాళ దేశం గురించి మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టుగా విచిత్రం ఏంటంటే దేశ రక్షణ కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా సైన్యంలో ఉండనటువంటి వాళ్ళు ఇవాళ దేశం గురించి మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి దశలో వాళ్ళకు బంటులుగా మారినటువంటి వాళ్ళు, వాళ్లకు లొంగిపోయినటువంటి వాళ్ళు ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయితే మీరు సావర్కర్ గురించి చెప్పారు. అంటే దేశాన్ని దేశ సామ్రాజ్యవాదులకు దేశాన్ని తనని తాకట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి అని పేరుని ప్రస్తావించకుండానే సావర్కర్. అయితే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ సావర్కరు భావాజాలాన్ని పునాదిగా ఈ దేశాన్ని పునర్నిర్మించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. రెండవది ఏంది, వాళ్ళు చాలా సింపుల్ గా ఏం మాట్లాడతారంటే ఎవరు కొట్లాడలేదు ఈ దేశం నుంచి, ఈ దేశం గురించి, తిలకు మేమే కదా కొట్లాడింది. ఓకే, బాలగంగాధర్ తిలక్ గోఖలే కొట్లాడాడు, సావర్కర్ కొట్లాడాడు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కొట్లాడాడు, మదన్ మోహన్ మాలవ్య కొట్లాడాడు, రాజాజీ కొట్లాడాడు, కొట్లాడిందంతా మేమే కదండి బాపనోళ్ళమే అని చెప్పి మాట్లాడుతారు. అయితే కేవలం పార్టీనే కాదు ఇక్కడ. అందుకనే మనం ఇక్కడ ఏమంటున్నాం అని అంటే అసలు వాళ్ళు నిజంగానే దేశం కోసం కొట్లాడారా, వాళ్ళ కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడారు. అందుకనే ఇప్పుడు మనం దీన్ని ఏమని పిలవాలి, ఈ పదాన్ని మనం ఏమని పిలవాలి? ఇది స్వతంత్ర భారతం అని పిలవాలా, బ్రిటిష్ అనంతర భారతం అని పిలవాలా? స్వతంత్ర భారతము అని అంటే ఈ దేశం లోపల ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం పునాదులుగా ప్రతి మనిషి ఇతరుల యొక్క పీడన, అణిచివేత లేకుండా తనకు నచ్చినట్టుగా జీవించగలిగినటువంటి రోజున. దళితుడు తనకు నచ్చినట్టుగా బతకలేడు, స్త్రీలు తమకు నచ్చినటువంటి జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకోలేరు, ఆదివాసీలు ఒక స్వతంత్రమైనటువంటి జీవితము, ఈ దేశపు అభివృద్ధిని గురించి మాట్లాడుతా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ లేవు ఆదివాసీలకు, కరెంటు లేదు, విద్య లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, వర్షాకాలం వస్తే కొన్ని వందల శవాలు లేచిపోతా ఉన్నాయి. మనమే చూస్తా ఉన్నాం కదా. ఒక ఒరిస్సా ఆదివాసి శవాన్ని వేసుకొని 28 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతా ఉన్నాడు. అది పేపర్లు ఇవాళ మాట్లాడితే బయటకు వచ్చింది, కానీ ప్రతిరోజు ఇట్లాంటి సంఘటనలే జరుగుతుంది. అసలు హాస్పిటల్ దాకా రాకుండా అక్కడే చచ్చిపోయేటటువంటి దాని గురించి మనం మాట్లాడట్లేదు. అందుకనే ఇప్పుడు ఈ దేశం లోపల స్వతంత్రం అనేటటువంటిది బ్రాహ్మణులకు ఉన్నది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఈ దేశానికి మేము స్వతంత్రం తెచ్చారు అని. నేనేమంటున్నానంటే ఈ స్వతంత్రము అందరిది అని మాట్లాడుతున్నది ఫస్ట్ తప్పు. ఈ స్వతంత్రము అందరిది అని మాట్లాడుతున్నది తప్పు. మాకెవ్వరికీ ఇంకా స్వతంత్రం ఈ దేశం లోపల రాలేదు. మీరు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందిరు, మీ నుంచి మాకింకా స్వాతంత్రం రాలేదు. ఇప్పటికీ మేము ఈ దేశం లోపల బానిసలం. ఇప్పటికీ ఈ దేశం లోపల మమ్మల్ని చంపుతా ఉన్నారు. ఇప్పటికీ మా తల్లుల్ని, మా అక్కల్ని, భారతమాత అంటే ఒక బ్రాహ్మణ మాతేనా? భారతమాత అని అంటే ఒక అణగారిన స్త్రీ పైన రేపు జరిగితే భారతమాత కాదా? ఒక ఆదివాసీ స్త్రీ పైన సైన్యం అత్యాచారాలు చేస్తే దోపిడి కాదా? ఈ రోజు ప్రతిరోజు దేశం లోపల జరుగుతున్నటువంటి ఈ హత్యలు, ఆహాకారాలన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అమృత మహోత్సవం. అమృతం అంటే అత్యున్నతమైనటువంటి ఒక దశ అని అనుకుందాం మనం. ఈ అత్యున్నతమైనటువంటి దశలో ఏం అత్యున్నతమైంది? హింస అత్యున్నతమైంది, దోపిడీ అత్యున్నతమైనటువంటిది. ఈ దేశపు సంపదను మొత్తం కూడా అగ్రకుల పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కొరకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. దాంట్లో రోడ్డు మీద ఉండేటటువంటి మామూలు మనుషుల యొక్క మానసిక స్థితిని మార్చడానికి దేశానికి స్వాతంత్రం వచ్చింది చాలా గొప్ప విషయం అని నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నటువంటిది. ఎవరైతే పూలే అంబేద్కర్ రైట్లు అని చెప్పి భావిస్తా ఉన్నారో ఈ దేశం లోపల కేవలం అగ్రకులాలకు బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు, మనని ఎంతైనా దోపిడీ చేయొచ్చు, వాళ్ళు ఎంతకాలమైనా రాజకీయాలని తమ గుప్పిట్లో పెట్టుకోవచ్చు, సామాజికంగా ఎప్పుడు వాళ్ళు హైరార్కీలోనే ఉంటారు. కానీ ఈ గొప్ప రాజ్యాంగం ఇప్పటికీ మనకు ప్రజలందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తున్నా మనమందరము ఆ స్వతంత్ర ఫలాలని పొందేటటువంటి స్థితి లోపల లేము. 1947 స్వాతంత్రం ఇయ్యలే మనకు, 1950 రాజ్యాంగం స్వాతంత్రం ఇచ్చింది.